వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ కుటుంబాన్ని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రాజకీయాల అర్థం మారిపోయిందని, ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మునుపెన్నడూ చూడలేదని, రాబోయే కాలంలో జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకనే మీరు వచ్చిన రోజు నుండి తీసుకోండి. ఇంతకు ముందు ఇంటి మీదకి దాడులకు వచ్చిన సందర్భం చూస్తాం. రమేష్ గారి శ్రీమతి మీద హాస్పిటల్ దగ్గర దాడికి ప్రయత్నించడం మన అందరం చూస్తాం. వాళ్ళ అబ్బాయి ఆయనకి ఏంటంటే నాకు అర్థం కాదు రాజకీయాలకు సంబంధం. ఇంత నిర్లజ్జగా పిల్లల్ని సైతం రాజకీయాలకు బలి చేయించి జైలుకు పంపించడం అన్నటువంటిది నిజంగా ఈ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ మనం చూడలేదు. ఇంత దారుణమా, ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? పగబట్టినట్టు రాజకీయాలు చేయటం. నా మీద కూడా మర్డర్ కేసు పెట్టారు. ఒక మర్డర్ కేసు పెట్టారు ఈ ప్రభుత్వంలో. అసలు ఈ ప్రభుత్వం ఏం జరుగుతుంది? ఈ ప్రభుత్వంలో కూడా ఎవరికి అర్థం కావట్లా. ప్రజలకు ఎవరికి కూడా తమ కష్టం వస్తే అధికార వ్యవస్థలకి, రాజ్యాంగ వ్యవస్థలకి వెళ్ళి రిప్రజెంట్ చేస్తే న్యాయం జరుగుతుంది, సహాయం దొరుకుతుంది అన్నటువంటి నమ్మకాలు కూడా పూర్తిగా పోయాయి. దాని ప్రభావమే ఇటీవల కాలంలో పోలీసుల పనితీరు మీద దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్లో లాస్ట్ నుంచి 2వ ర్యాంక్ మంది, 30వ ర్యాంక్ మంది. ఎందుకంటే ఏం కావాలి? ఒక స్టేబుల్ గవర్నెన్స్ క్రియేట్ చేయలేకపోయారు, ప్రజల్లో నమ్మకాన్ని కల్పించలేకపోయారు. కేవలం ప్రతీకార దాడులు తప్ప మరొకటి కాదు. అంటే ఇదే దూరం కొనసాగితే రేపొద్దున ప్రభుత్వం మారుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. దీనికి మేము ప్రతీకారంగా దాడులు చేయాల్సినటువంటి పరిస్థితి కల్పించినట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇంకెవరికి ఆ రకమైనటువంటి ఆలోచన లేకపోయినా సరే ఆ దిశగా ఆలోచన చేయవలసింది అన్నటువంటి పరిస్థితిని కల్పిస్తుంది ఈ ప్రభుత్వం. విఎస్ఆర్ వెంచర్స్కు, హెరిటేజ్ ఫిన్లాజ్కు మధ్య ఉన్న లింకులు బయటపెట్టాలని వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తిరిగే విమానాలు కూడా విఎస్ఆర్ వేనన్నారు. ఆ విమానాల ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. చంద్రబాబు ఒక టీడీపీ నేత పేరుతో హెలికాప్టర్ కొన్నారని, దాన్ని అద్దెకు తీసుకున్నట్లుగా లెక్కలు చూపించి వాడబోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ సొమ్మును చంద్రబాబు రకరకాల రూపాల్లో దోచుకుంటున్నారని వెంకటరెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బకొట్టేయాలని తిరుమల లడ్డులో ఏదైతే పంది కొవ్వు లేదంటే దున్నపోతుల కొవ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మొత్తం ఇప్పుడు హెరిటేజ్, ఇందాపూర్ అంటే హెరిటేజ్, మరి హెరిటేజ్ అంటే ఇప్పుడు అన్ని తీసేస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో అన్ని యూట్యూబ్లు లేదంటే ఫేస్బుక్లు అన్ని తొలగిస్తున్నారు కాబట్టి మళ్ళీ హెరిటేజ్ని ఇప్పుడు మనం హెరిటేజ్ అనాలేమో. ఆ హెరిటేజ్కి ఆ ఇందాపూర్ అలియాస్ ఆ బొందాపూర్కి ఉన్నటువంటి అక్రమ సంబంధం సక్రమంగా బయటకు వచ్చి దొరికిపోయారు. అది ఒక పక్క. అంటే ఎందుకు సూది కోసం సోదికెళ్తే ఇలాంటివన్నీ బయటకు వచ్చినట్టుగా. ఇప్పుడు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారి విమాన ప్రమాదం ఇంకొక కొత్త లింక్ని, ఇంకొక కొత్త క్విడ్ ప్రోకో బయటపడింది. చంద్రబాబు నాయుడు గారికి ఆ మరణానికి, ఆ విమాన ప్రమాదానికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి లింక్ ఇప్పుడు సాక్షాత్తు అజిత్ పవార్ గారి మేనల్లుడు అక్కడ ఏదైతే ఎన్సీపీ ఎమ్మెల్యే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏది జరిగిందనేది రోహిత్ పవార్ చెప్పినప్పుడు నిజంగా కూడా అందరికి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ అంటే మామూలుగా పాలు అమ్ముతారు, పెరుగు అమ్ముతాం, ఏదో మజ్జిగ ప్యాకెట్లు, నెయ్యి, ఇంకేదో కొన్ని చెప్పకుండా కూడా అమ్ముతా ఉంటారు అనుకోండి, అది వేరే వ్యవహారం. ఇది ఒకటే ఉందేమో అనుకున్నారు హెరిటేజ్ అంటే. హెరిటేజ్ ఫిన్లీజ్ అనేది ఒకటి ఉందని ఎవరికి తెలియదు. హెరిటేజ్ అంటే నార్మల్గా మనం హెరిటేజ్ ఫ్రెష్ ఈ ఎంఏ ఉన్నాయేమో, వేరే ఏం లేదనుకున్నారు అందరూ. సో ఇప్పుడు హెరిటేజ్ ఫిన్లీజ్ అనేది ఒకటి ఉంది. ఆ హెరిటేజ్ ఫిన్లీజ్ అనేది విఎస్ఆర్ వెంచర్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ హెరిటేజ్ ఫిన్లీజ్ నుంచి విఎస్ఆర్ వెంచర్స్ లోకి పెట్టుబడి పెట్టినటువంటి వ్యవహారం ఈరోజు రోహిత్ పవార్ బయటకు తీసిన తర్వాత నిజంగా ఎంత క్విడ్ ప్రోకో ఇక్కడ జరుగుతూ ఉంది. ఏ విధంగా రాష్ట్ర సంపదని చంద్రబాబు నాయుడు గారు తన బినామీ కంపెనీలకో లేదంటే తాను పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీలకో ఎలా ప్రభుత్వ ధనాన్ని దోచిపెడతా ఉన్నాడంటానికి ఈ విఎస్ఆర్ వెంచర్స్ లింకులు ఒకసారి మనం చూస్తే బయటకు వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ ఫిన్లీజ్ నుంచి ఏదైతే విఎస్ఆర్ వెంచర్లోకి పెట్టుబడి పెడతాడు, ఆ విఎస్ఆర్ వెంచర్స్ అంటే వాళ్ళు విమానాలు, హెలికాప్టర్లు సప్లై చేసేటటువంటి సంస్థ. చంద్రబాబు నాయుడు గారు విమానాలు, హెలికాప్టర్లు సప్లై చేసే సంస్థలతో పెట్టుబడులు పెట్టేశాడు.
పెట్టి ఆ విఎస్ఆర్ వెంచర్స్ ఫ్లైట్ని ప్రభుత్వం ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాడుతూ ఉంటాడు, డబ్బులు ప్రభుత్వం చెల్లించిద్ది. అంటే అక్కడికి వెళ్తుంది ప్రభుత్వం విఎస్ఆర్ వెంచర్స్కి చెల్లించిద్ది. విఎస్ఆర్ వెంచర్స్లో పెట్టుబడిదారుడు ఎవరు? హెరిటేజ్ ఫిన్లీజ్, అంటే నారా చంద్రబాబు నాయుడు గారి భార్య, అదేవిధంగా కోడలు. సో ఎంత దుర్మార్గం ఇది! ఇది కదా అసలు ఫిట్ ప్రో. ఎందుకంటే ఇప్పుడు అజిత్ పవార్ గారు బయటపెట్టిన తర్వాత ఈ విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించి మొత్తం చూస్తే ఇది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ తిరిగి అన్ని ఫ్లైట్ వివరాలు చూడండి మీరు. విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇక్కడ మీకు చూస్తే డేట్ 18/12/2025 సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరాడు చంద్రబాబు నాయుడు గారు విఎస్ఆర్ వెంచర్స్ లో. ఎక్కడికి బయలుదేరాడు? గన్నవరం టు ఢిల్లీ. ఇది చంద్రబాబు నాయుడు గారు విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించి. ఇవి రోజు ఉంటాయి మీకు చూస్తే, కొన్ని మన అన్ని చెప్పలేం కాబట్టి కొన్ని. విఎస్ఆర్ వెంచర్స్ ఇది నారా లోకేష్. ఎప్పుడు చూడండి 25/1/2026 మొన్న మధ్య ఏదైతే ఎక్కడి నుంచి బేగంపేట టు గన్నవరం నారా లోకేష్ గారు విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరాడు బేగంపేట నుంచి, హైదరాబాద్ బేగంపేట నుంచి ఇక్కడ విజయవాడ గన్నవరానికి. 25/1/2026. 21/12/2025 గన్నవరం టు బేగంపేట విఎస్ఆర్ వెంచర్స్, నారా లోకేష్, నారా బ్రాహ్మణి గారు, ఇంకా ఇద్దరు ఉన్నారు. నెక్స్ట్ ఇది చూస్తే విఎస్ఆర్ వెంచర్స్ 9/1/2026 విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గన్నవరం టు పూణే 7 గంటలకు బయలుదేరాడు ఉదయం. ఏది? నారా లోకేష్ గారు. మరి పూణేలో ఆహారం చేయడానికి వెళ్ళాడో ఎన్ని మనకు సంబంధం లేదనుకో. ఆ ప్రభుత్వం ఎవరికి చెల్లిస్తుంది? డైరెక్ట్ గా హెరిటేజ్ ఫిన్లీజ్, అంటే ఆ డబ్బులు మళ్ళీ అక్కడ వాళ్ళ ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇది ₹1 ₹2 కాదు, నెల దాదాపుగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలోనే ఒక్క సంవత్సరం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు విమాన ఖర్చులు, హెలికాప్టర్ ఖర్చులు ₹54 కోట్ల ఒక్క సంవత్సరానికి. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలను బడి పిల్లలతో పోల్చారు మాజీ మంత్రి టీడీపీ జాతీయ కార్యదర్శి దేవినేని ఉమ. పిల్లలు బడికి వెళ్లకపోతే ఏం చేస్తామో అలాగే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగిందని, తనను జైల్లో పెట్టాలని జగన్ ప్రయత్నించారని ఆరోపించారు. పోతూ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారని, సీఎం చంద్రబాబు హామీలను నిలబెట్టుకున్నారని దేవినేని ఉమ అన్నారు. ఎంత డ్రామాలండి! ఇట్లా మాయ మాటలు చెప్పి అన్ని ప్రాంతాల్లో కూడా చేశారు. గత 5 ఏళ్ళు మన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఇందాకే నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు 68,000 కోట్లు ఖర్చు పెట్టుకున్నాం. 100 ప్రొక్లైమ్స్ పెట్టి ఫైళ్ళన్నీ ఎత్తికి మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టాలనే ప్రయత్నం చేశాడు. కానీ ఏం సాధించాడు? 11 సీట్లు సాధించాడు. 11 సీట్లు సాధించాడు. అమ్మా, పిల్లాడు స్కూల్కి వెళ్ళకపోతే పొద్దున్న ఏం చేస్తావు? మీ అబ్బాయి స్కూల్కి వెళ్ళకపోతే ఏం చేస్తావు? మరి 11 మంది పిల్లల్ని ఏం చేయాలి? ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఏం చేయాలి? బడికి పోతున్నారా? బడికి పోకుండా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పబ్జీ ఆడుతున్నాడు. ఇప్పుడు మర్చిపోలే. ఇంకా ఆ రోజు పరదాలు కట్టుకొని పబ్జీ ఆడుకొని అమరావతిలో మహిళల్ని పోలీసులతో కొట్టించాడు. అమరావతి రైతులను జైల్లో పెట్టాడు. ఎన్నో కష్టాలు బాధలు పడి 10 లక్షల కోట్ల అప్పు చెప్పి వెళ్ళాడమ్మా. అన్నమాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మొదటి నెలలో ఎంత ఇచ్చారు? మర్చిపోయావు తమ్ముడు? 7,000. పాత బకాయిలు 3 నెలలు 3,000, 4,000 కలిపి 7,000 మొదటి నెల ఇచ్చి ఫిబ్రవరి 28న మళ్ళీ మీకు 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాడమ్మా. మార్చి నెల డబ్బులు ఫిబ్రవరి 28 ఇస్తున్నారు. ఎందుకు? 1వ తారీఖు ఆదివారం వస్తుంది కాబట్టి మీ అవసరాలు ఉంటాయి, పండగలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. వేడినీళ్ళకి సన్నీళ్ళలాగా ఆ 4,000 ఉపయోగపడాలని ముందే డబ్బులు డ్రా చేసి నెలకు 2,750 కోట్లమ్మా. సంవత్సరానికి 28,000 కోట్లు. చూడండి మరి, ఆయన 1,000 రూపాయలు పెంచడానికి ఆప్సోపాలు పడ్డాడు. ఎంత? 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆప్సోపాలు పడ్డాడు. కంతులు అదే మన లెక్క కంతులు.
మరి మనం దట్ ఈస్ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ బడ్జెట్లో సింహభాగం బీసీల అభివృద్ధికి కేటాయించారన్న మంత్రి సవిత. రాష్ట్రంలోని బీసీలు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీతోనే ఉంటారని వ్యాఖ్య. రాష్ట్రంలో ఈ శ్రమలో 88.16 లక్షల మంది కార్మికులు నమోదయ్యారన్న మంత్రి సుభాష్. కూటమి ప్రభుత్వం రాగానే కార్మికుల కోసం పథకాలను పునరుద్ధరించామని వెల్లడి. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించేలా చొరవ తీసుకోవాలి. జనసేన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన. ఎట్టకేలకు నెయ్యిపై చర్చకు సర్కారు అంగీకారం. మండలి బీఏసీ భేటీ నిర్ణయాలని వెల్లడించిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.